ఇక విజయవాడలో ఎండల తీవ్రత ఎలా ఉందో మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. గత కొద్ది రోజులుగా ఎండ తీవ్రత మాత్రమే కాదు, వేడి ఉక్కపోతతో జనం అల్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ప్రజెంట్ మనం విజయవాడలో చూసుకుంటే కనుక ఎటు చూసినా కొండలే. సో ఎండ తీవ్రత తగ్గినప్పటికీ కూడా కొండల వేడికి ఉక్కపోతతో జనం అల్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడికి వాతావరణ శాఖ చూసుకుంటే కనుక ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోంచి ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక నిన్న రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకుంటే కనుక నంద్యాల జిల్లాలో అత్యధికంగా భారీ ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఏడాదిలో ఇంత స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవడం ఇక్కడే మనం 45.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు చాలా జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇవాళ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 58 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 148 మండలాల్లో వడగాల్పులు వీచేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇక ఇప్పటికే భారత వాతావరణ శాఖ ఒక బులెటిన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ నెల 26 నుండి వచ్చే నెల 2వ తేదీ వరకు కూడా రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో అండ్ అలాగే కోస్తాంధ్ర తెలంగాణలో చూసుకుంటే కనుక ఒడిశా, పశ్చిమ బెంగాల్లో చాలా ప్రాంతాల్లో, పుదుచ్చేరి, జార్ఖండ్లో ఇలాంటి చోట్ల పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 44 డిగ్రీలకు పైగా నమోదయ్యేటువంటి అవకాశం ఉందని కూడా పేర్కొనడం జరిగింది. ఇక మిగిలిన ప్రాంతాల్లో దగ్గర దగ్గర 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో ఈ ఏడాది ఎండల తీవ్రత మార్చి నుంచే ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక వచ్చే నెల దీని తీవ్రత ఇంకా పెరుగుతుంది. వడగాలుపులు కొంత తగ్గినప్పటికీ కూడా ఎండ వేడి ఎక్కువగా ఉంటుందని కూడా వాతావరణ శాఖ చెప్తుంది. వచ్చే నెల కూడా ఈ తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది. కెమెరా పర్సన్ సురేష్తో క్రాంతి, TV9 విజయవాడ నుంచి.